బాబా అండి. జై బాబా, జై బాబా. జై బాబా. అవతార్ మెహర్ బాబా की जय. नमो मेहर बाबा अवतार, नमो देव देवा प्रभु, नमो मेहर बाबा अवतार, नमो देव देवा अपार दिव्य कृपा सागर सकल चराचर जगदोद्धारा अपार दिव्य कृपा सागर सकल चराचर जगदोद्धारा नमो मेहर बाबा अवतार, नमो देव देवा प्रभु, नमो मेहर बाबा अवतार, नमो देव देवा जोहारुलिवे श्री मेहर बाबा महिनि जनिंचिन मानव रूपा जोहारुलिवे श्री मेहर बाबा महिनि जनिंचिन मानव रूपा इह परमत जीवनीवा इह परमत जीवनीवा भव भय भंजन परम पावना नमो मेहर बाबा अवतार, नमो देव देवा प्रभु, नमो मेहर बाबा अवतार, नमो देव देवा अज्ञानांधतనంతము చేసి దివ్య విజ్ఞాన దృష్టిను సంగి అజ్ఞానాంధతనంతము చేసి దివ్య విజ్ఞాన దృష్టిను సంగి హరిషడ్వర్గములంతరింపగా హరిషడ్వర్గములంతరింపగా అవ్యయ మోక్షం అనుగ్రహింపుము నమో మెహరు బాబా अवतार, नमो देव देवा प्रभु, नमो मेहर बाबा अवतार, नमो देव देवा अवतार मेहर बाबा की जय. అందరికి జై బాబా. జ్యోతి గారు జై బాబా, ఉమక్క జై బాబా. థ్యాంక్ యూ. జై బాబా అండి ఉమారాణి గారు. జై బాబా, జై బాబా. అది కనెక్ట్ అవ్వలేదు. జై బాబా, అవతార్ మెహర్ బాబాకి జై. మనకి ఈరోజు కాల్లో బాలరాజు గారు ఉన్నారు, జయశ్రీ గారు ఉన్నారు, జ్యోతి గారు ఉన్నారు, కొమరయ్య గారు ఉన్నారు, తర్వాత పుష్పలత ఉన్నారు, శ్రీనివాసరావు గారు ఉన్నారు, సుజన, వైదేహి గారు ఉన్నారు. మనం 9 మంది, బాబాతో 10 మంది ఉన్నాము. బాబా ఇచ్చిన అవకాశాన్ని మనము యూజ్ చేసుకుంటూ ఈరోజు ఓవర్ ద ఇయర్స్ విత్ మెహర్ బాబా అనే విషయం మనం అనే బుక్లోంచి మనం చదువుకుంటూ ఉన్నాము. అందులో ఈరి చెప్పిన విషయాన్ని మనము చదువుకోవడానికి ప్రయత్నిస్తున్నాము. అవతార్ మెహర్ బాబాకి జై. నిన్నటి రోజున ఈరోజు చెప్పింది మనం చదువుకున్నాము. ప్రాఫిట్ మహమ్మది మొత్తం చదువుకున్నాము. అది అయిన తర్వాత ఆధ్యాత్మికయే ప్రతిరోజు జీవనము, స్పిరిచువాలిటీ ఈజ్ ఎవ్రీడే లైఫ్ అని చెప్పారు. తర్వాత ఇక్కడ మెహర్ బాబా చెప్పినవన్నీ చెప్తూ దాని తర్వాత ఈరిచ్ గారు చెప్తున్నారు, డివినిటీ ఈజ్ నాట్ డివాయిడ్ ఆఫ్ హ్యుమానిటీ. అంటే మానవత్వానికి అది వ్యతిరేకం కాదు. మానవత్వం ఉంటే ఎంతో కొంత దైవత్వం ఉన్నట్లు లెక్క అని చెప్తూ ఉన్నారు. ఈరిచ్ జసాబాలా ఈరోజు ఏం చెప్తున్నారంటే, నిన్న మనం ఈ పారాగ్రాఫ్ చదువుకున్నాము, మళ్ళీ ఒకసారి నేను చదువుతాను. డూ యూ ఆల్ నో ద స్టోరీ ఆఫ్ ద బర్త్ ఆఫ్ అ కింగ్డమ్?
అంటే ఆ కింగ్డమ్కి ఆ రాజుగారి దీంట్లో ఆ రాజుగారి సామ్రాజ్యంలో అది అది తగినదేనా, అంటే స్టోరీ ఆఫ్ ద బర్త్ ఆఫ్ కింగ్డమ్ అంటే దానికి సరిపడిందేనా. ఇట్ ఈస్ వెరీ ఫైన్, వెరీ టచింగ్ స్టోరీ దట్ థ్రోస్ లైట్ ఆన్ మెనీ ఆస్పెక్ట్స్ ఆఫ్ అవర్ లైఫ్. ఎన్నో జీవితాలకి, మన జీవితాలకి వెలుగు చూపించేది ఈ స్టోరీ, టచింగ్ స్టోరీ. మేర్ బాబా హెస్ టోల్డ్ us there are only 5 perfect masters on earth at any time. ఈ భూమి మీద ప్రపంచంలో ఎప్పుడు కూడా 5 సద్గురువులు తప్పనిసరిగా ఉంటారు అని బాబా చెప్పారు. మనం కూడా ఇదివరకు చాలాసార్లు విన్నాము. ఒకళ్ళు పోయిన తర్వాత ఒకళ్ళు గనక అందులో తొలగిపోతే నెక్స్ట్ ఉన్న వాళ్ళకి, లైన్లో ఉన్న వాళ్ళకి అది పురోగతి లభిస్తుంది. దిస్ ఇస్ సంథింగ్ వెరీ గ్రేట్, బట్ టు హ్యావ్ సచ్ ఎ మాస్టర్ ఇన్ అన్ ఎంపరర్స్ కింగ్డమ్ ఈస్ ప్రైస్లెస్. ఇది నిజంగా చెప్పుకోదగిన విషయమే. ఎలా అంటే ఒక ఒక రాజ్యంలో ఒక మాస్టర్ కానీ ఉన్నాడు అంటే అది విలువ కట్టలేనిది. అండ్ ఎస్పెషలీ సో టు వన్ హూ నోస్ ద వర్త్ ఆఫ్ అ పర్ఫెక్ట్ మాస్టర్. అది ఎలా అంటే పర్ఫెక్ట్ మాస్టర్ విలువ తెలిసిన వాళ్ళకి అది ఇంకా స్పెషల్, ఇంకా బాగుంటుంది. ఇప్పుడు ఈ రోజు కథలోకి వద్దాం. ఇట్ సో హ్యాపెండ్ దట్ ద ఎంపరర్ ఆఫ్ ఎ సర్టన్ కంట్రీ కేమ్ టు నో దట్ సచ్ ఎ మాస్టర్ వాజ్ ఇన్ హిస్ కింగ్డమ్ అండ్ ఎక్స్ప్లెయిన్డ్. అంటే ఆ రాజుగారికి ఆ కింగ్డమ్ లో ఒక మాస్టర్ ఉన్నాడు తన రాజ్యంలో అని తెలిసింది. ఆయన ఏం చెప్తున్నారంటే అది ఎంత అదృష్టమో కదా అని చెప్తున్నారు. నేను ఆయన దగ్గరికి వెళ్ళి నా ప్రణామాలు అర్పించుకోవాలి అని ఆయన తనకున్నటువంటి మనుషులందరినీ తీసుకెళ్ళి వాళ్ళతో పాటు ఎవరెవరైతే ఇంపార్టెంట్ మనుషులు ఉన్నారో వాళ్ళందరినీ తనతో పాటు తీసుకెళ్ళి ఎంత ఆస్తి ఉందో అది, తర్వాత ఎంత చాలా కలర్ఫుల్ సెరమనీ తోటి, ఆనందంతో, చాలా ఆనందంతో, ఏదైతే ఆనందం అని అట్రాక్ట్ చేస్తుందో దాంతో మాస్టర్ని కలవడం కోసం ఎవరైతే మాస్టర్ చాలా నిమమ్రత కలిగి ఉంటాడో, వినమ్రత కలిగి ఉంటాడో అతను, తర్వాత ప్రేమించదగినవాడు, అతని దగ్గరికి వాళ్ళ మనుషులందరినీ తీసుకుని వెళ్తాడు. 5 miles మాస్టర్ విలేజ్లో వెళ్ళిన తర్వాత ఎంపరర్ అన్ని కూడా హార్సెస్, టెంట్స్, సర్వెంట్స్ని, తర్వాత వాళ్ళందరినీ అక్కడే వాళ్ళందరినీ తీసుకొని మిగతా డిస్టెన్స్ అంతా కూడా అతను ఆ కోర్టియర్స్ తోటి నడుచుకుంటూ వెళ్తాడు. మాస్టర్ షెల్టర్ తీసుకుని ఆ మాస్టర్ అలా వెళ్ళినప్పుడు వాచ్మెన్ ఏం చేస్తాడంటే ఆపుతాడు వీళ్ళని. ఆపినప్పుడు వీళ్ళు చెప్తారు, మేము మా ప్రణామాలు అర్పించడానికి ఇక్కడికి వచ్చాము మాస్టర్ దగ్గరికి, ఆయన పర్మిషన్ తీసుకొని మా తరఫున మాకేదో ఒకటి తెలియచేయండి, మేము ఆయన చూడాలని అనుకుంటున్నాము. ఎంపరర్ ఏం చేస్తా అంటే అక్కడ రాజుగారు చూడండి అక్కడ వెయిట్ చేస్తున్నారు, ఏది రాజుగారి మాస్టర్ గురించి వెయిట్ చేస్తూ ఉన్నారు. లోపలికి వెళ్ళినప్పుడు వాళ్ళందరూ కూడా నుంచునే ఉన్నారు. ఎంపరర్కి వాళ్ళందరినీ రాజుగారికి ఇంట్రడ్యూస్ చేశారు. ఆ మాస్టరు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. అయితే వాళ్ళందరినీ రాజుగారు కూర్చోమంటాడు. అన్ని విషయాల్ని టెంపరీగా వాళ్ళకి విషయాలన్నీ కూడా అతను కనుక్కుంటాడు. ఈరిచ్ కమెంట్ చేస్తున్నాడు ఏంటంటే, ఈ మాస్టర్లు అనేవాళ్ళు, గురువులు అనేవాళ్ళు ఎప్పుడు ఆధ్యాత్మికత గురించి మాట్లాడరు. వాళ్ళు ఎప్పుడు కూడా ఒక ప్లాట్ఫామ్, అంటే మేము చాలా గొప్ప అనుకునేటువంటి విధంగా ప్లాట్ఫామ్ ఎక్కి మాట్లాడరు. వాళ్ళు మాట్లాడే మామూలు మాటల్లోనే డిస్క్రిప్షన్ ఉంటుంది, అంటే ఆ తేడా ఉంటుంది అన్నమాట.
అది ఎలా ఉంటుందంటే, నీ హెల్త్ ఎలా ఉంది, నువ్వు ఏం చేస్తున్నావు, ఎలా ఉన్నావు నువ్వు, ఉమ్, అది మనకి పర్సనల్ గా అడుగుతారు, కానీ ఒక్కోసారి పర్సనల్ గా అడిగినట్లు అనిపించదు. కానీ అవి సరిపోతాయి, మనకి తగినట్లుగానే మాట్లాడతారు. ఇంకొకళ్ళు వినేవాళ్ళు ఎవరు కూడా అందరూ హ్యాపీగా ఫీల్ అవుతారు, అందరు అక్కడ ఉన్న వాళ్ళు. అయితే మాస్టరు ఎంపరర్స్ వైఫ్స్ చిల్డ్రన్ ఎలా ఉన్నారు, ఆయన వార్ ఏంటి, ఎలా జరిగింది, ఆయనకున్నటువంటి ఆర్థిక పరిస్థితులు ఏమిటి కంట్రీలో అని అన్ని ఈ మాస్టరు చక్రవర్తిని అడగడం జరుగుతుంది. ఎంపరర్ చాలా చక్కగా నిదానంగా ఎన్ని ఆన్సర్ చేశాడు. అయితే అతను ఏంటంటే తన రెస్పెక్ట్ అతనికి అర్పించడానికి చూపించడానికి వచ్చాడు కాబట్టి స్పిరిచువల్ అడ్వైస్ గురించి వినాలని అనుకుంటున్నాడు. మాస్టరు చెప్తూనే ఉన్నాడు, తర్వాత ఇట్ ఈస్ టైమ్ ఫర్ యూ టు గో బ్యాక్ అంటారు. దిస్ వాజ్ హిజ్ ఆర్డర్స్. సో ఆల్ రోజ్, అందరు కూడా లేచి నుంచుంటారు. కింగ్ రాజుగారు ఏం చేస్తారంటే చేతులతో దండం పెట్టి, ఏదన్నా మీరు వెళ్ళేటప్పుడు మీరు ఏమన్నా చెప్పదలుచుకుంటే నాకు మీ అడ్వైస్ కింద, మీరు నాకు ఇచ్చేటువంటి అడ్వైస్ కింద చెప్పాల్సింది అని అడుగుతాడు. అంటే యు ఆర్ ఎ హంటర్ ఐ బిలీవ్, యు ఆర్ ఎ హంటర్ ఐ బిలీవ్. ఎస్, నువ్వు ఒక హంటర్ అంట కదా, వేటగాడు అంట కదా, అవునా అని అడుగుతాడు. అవును అని చెప్తాడు ఈ రాజుగారు. అయితే నేను నీకు ఒక స్టోరీ రాజుగారిది చెప్తాను. ఆయన కూడా నీ మాదిరిగానే చాలా గొప్ప హంటర్, వేటగాడు. ఒకసారి ఏమవుతుందంటే, మొత్తం రోజంతా అతను తనకి దొరికినటువంటి ఆహారాన్ని, ఏదో జంతువు ఏదో దొరుకుంటుంది, దాన్ని ఛేదించడంలోనే సరిపోయింది టైం. కానీ ఆ రాజుగారు వదిలిపెట్టలేదు, తన ధ్యేయాన్ని అలానే పెట్టుకుని వదిలిపెట్టలేదు. అయితే వాళ్ళ కోర్టియర్స్ అందరూ, రాజుగారితో పాటు వచ్చిన వాళ్ళందరూ కూడా వాళ్ళందరికీ దూరం అయ్యాడు. తర్వాత ఆయన ఆ డెజర్ట్ లో ఉండిపోయాడు. ఆ అలసటకి ఏమైందంటే అతను పడిపోవడం జరిగింది. ఒక్కడే ఉన్నాడు డిజర్ట్ లో, చాలా కింగ్డమ్ కి, ఆయన రాజ్యానికి చాలా దూరంగా ఉన్నాడు అన్నమాట. అయితే అతను దేన్నైతే ఛేదిస్తున్నాడో ఆ జంతువో ఏదో వెళ్ళిపోయింది, అది కూడా పారిపోయింది. కింగ్ చాలా అలసిపోయాడు, ఆయనకి తను ఎక్కడున్నానో అర్థం కాలేదు. చాలా దాహంగా ఉంది, చాలా అతి కష్టం మీద నడుస్తూ ఉన్నాడు. కంటిన్యూస్ గా అలా వెళ్తూ వెళ్తూ పడిపోయాడు. దూరంగా వాటర్ కనబడుతుంది అని అనిపించి పాకుతూ దాని దగ్గరికి వెళ్ళారు. కానీ అది దాహం తీర్చేటువంటి ఇది కాదు, అది ఓన్లీ అలా కనబడింది అంతే. చాలా నీరసించిపోయాడు, చాలా అలసిపోయాడు, ఆయన చనిపోయే పరిస్థితిలో ఉన్నాడు. అప్పుడే సరిగ్గా మాస్టర్ కంటిన్యూ చేస్తున్నాడు. అప్పుడే ఏమైందంటే, నేను ఒక చిన్న పిక్చర్, అంటే చిన్న కుండ లాంటిది, దాంట్లో చల్లటి వాటర్ తీసుకెళ్ళి కింగ్కి ఇచ్చాను. బట్ సెడ్ హీ వుడ్ హ్యావ్ టు పే అ ప్రైస్ ఫర్ ఇట్. నువ్వు దీనికి ఏమన్నా మూల్యం చెల్లించాలి అని చెప్తాను. ఎనీథింగ్ ఆస్క్ వాట్ యూ విల్, నీకు ఏది కావాలో అది అడుగు, నేను ఇస్తాను అన్నాడు. గాస్ ద కింగ్, నువ్వు ఏదన్నా అడుగు అంటే ఇంకా ఊపిరి పీల్చుకుంటూ మాట్లాడుతున్నాడు అనమాట, ఆయాసపడుతూ. బట్ ప్లీజ్ గివ్ మీ వాటర్, నువ్వు ఏది అడిగితే అది ఇస్తాను, కానీ నాకు మంచినీళ్ళు మటుకు ఇవ్వు. తర్వాత తిరిగి
తన బలం తనకు వచ్చింది, వెళ్ళిపోతున్నాడు తిరిగి. అప్పుడు మాస్టర్ మళ్ళీ స్టోరీని చెప్తున్నాడు. బట్ నౌ నదర్ క్రైసిస్ అకర్డ్. ఇంకో విషయం జరిగింది. ఏంటది? కింగ్ ఏమన్నా అంటే, king became unable to pass water and eventually suffered. నీళ్ళని మింగడానికి అతనికి కష్టమైపోయింది. తర్వాత అతనికి చాలా విపరీతమైన పెయిన్ వచ్చింది. అది చావుకి దగ్గరలో ఉన్నాను అని అనిపించింది అతనికి. నేను మళ్ళీ వెళ్ళాను అతని దగ్గరికి. ఎవరు చెప్తున్నారు ఇవన్నీ మనకు? స్టోరీ ఆఫ్ ఎ కింగ్ చెప్తున్నాడు. మాస్టరు అతనికి ఇవన్నీ కూడా, వీళ్ళు మాస్టర్ని కలవడానికి వెళ్తే ఇంకొక వేరే రాజుగారి సంగతి చెప్తూ ఉన్నాడు. నేను మళ్ళీ ఇంకోసారి అతనికి కనబడ్డాను. నాకు దానికి పరిష్కారం ఏంటో చూడాలని ఇంకొక సగం. మొదటేమో అది మనం మిస్ అయ్యాం ఎందుకో. ఐ టోల్డ్ హిమ్ జస్ట్ హాఫ్ యువర్ కింగ్డమ్. నేను మంచినీళ్ళు ఇస్తాను కానీ ఆయాసపడుతూ చెప్పాడు నాకు సగం కావాలి అని. సో ముందేమో సగం అడిగాడు. తర్వాత ఈ నీళ్లు లోపలికి వెళ్లకుండా గొంతులో అడ్డుపడ్డాయి. అది చావు అంచులకి వెళ్ళినప్పుడు నేను మళ్ళీ కనబడి అతనికి ఏం చెప్పానంటే, నువ్వు మిగతా సగం కూడా రాజ్యాన్ని నాకు ఇచ్చేయాలి. అది ఆనందంగా అతను ఇచ్చేశాడు. నువ్వు బ్రతుకు, ఇది నాకు ఇచ్చేస్తే ఈ నీళ్లు గొంతుకులోంచి దిగుతాయని. ఆ పర్ఫెక్ట్ మాస్టరు రాజుగారిని చూసి అన్నాడు కదా, దట్ స్టోరీ ఈజ్ మై పార్టింగ్ అడ్వైస్. ఈ స్టోరీనే నువ్వు వెళ్ళిపోయేటప్పుడు నేను ఇచ్చేటువంటి ఒక అడ్వైజ్, ఒక సలహా. కానీ మనసులో ఎప్పుడూ నీ దృష్టిలో, నీ బ్యాక్ ఆఫ్ యువర్ మైండ్, నీ మైండ్లో ఎప్పుడూ ఒకటి ఉండాలి నీ మనసులో. ఏంటంటే, రిమెంబర్ దట్ హాఫ్ యువర్ కింగ్డమ్ ఈజ్ వర్త్ హ్యావింగ్ వాటర్ ఇన్సైడ్ యువర్ సిస్టమ్. ఒక సగమేమో నీళ్లు నీ సిస్టంలో ఉన్నట్లుగా ఎప్పుడు అది దానికి మూల్యమని గుర్తుపెట్టుకో. అండ్ ది అదర్ హాఫ్ ఈజ్ వర్త్ థ్రోయింగ్ ఇట్ అవుట్ ఆఫ్ యువర్ కింగ్ సిస్టమ్. మిగతా సగము నీ బాడీలోంచి ఆ వాటర్ వెళ్ళిపోతా ఉంది కదా, అది గుర్తుపెట్టుకో. ఒక సగమేమో సగం విలువ నీ నీళ్లు నీ బాడీలో ఉన్నట్లు, ఇంకో సగం విలువ అవి బయటకు వెళ్ళిపోయినట్లు. అది ఎప్పుడు కూడా నువ్వు గుర్తుపెట్టుకో అని చెప్తాను. డాక్టర్ ఘనీ మున్సిక్. ఈ డాక్టర్ ఘనీ బాబాకి చాలా అత్యంత ప్రీతిపాత్రుడు. తర్వాత ఆయన చిన్ననాటి స్నేహితుడు, క్లాస్మేట్ కూడా. ఆయన ఏం చెప్తున్నా అంటే, నలుగురు ట్రావెలర్స్ ఉంటారు. ఇది మనం విన్న కథే మళ్ళీ చదువుకున్నాం, ఇందులో వచ్చింది కాబట్టి. ఒక కార్పెంటరు, ఒక టైలరు, ఒక కంసాలతను, ఒక ఆధ్యాత్మికంగా మెండికంట్ అంటే ఒక బెగ్గర్. వీళ్ళందరూ కూడా ఒకళ్ళకొకళ్ళు స్నేహం అయింది బాగా. వాళ్ళు ప్రయాణం సాగించారు. ఎక్కడంటే చాలా డేంజరస్గా అపాయకరమైనటువంటి దారిలో ఆ రాజ్యానికి, అది వైల్డ్ యానిమల్స్ చాలా ఉన్నాయి అందులో. అటువంటి స్థలంలో వీళ్ళు ఉన్నారు. రాత్రి అయింది. వాళ్ళందరూ కూడా ఒక రోడ్ సైడ్ ఒక మంచి చెట్టు కింద, షేడ్ ఇచ్చే చెట్టు కింద వాళ్ళు ఇది రెస్ట్ తీసుకుందామని అనుకుంటారు. అయితే వాళ్ళు ఏమని నిర్ణయించుకున్నారంటే, ఆ రాత్రి ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు కొన్ని గంటల చొప్పున డివైడ్ చేసుకుని మేలుకొని ఉండాలి అని అనుకున్నారు. అంటే ఏమైనా డేంజర్ వస్తే వీళ్ళు కనిపెట్టొచ్చు అని. అయితే ఫస్ట్ మొదటి వంతు కార్పెంటర్కి వచ్చింది. ఆ కార్పెంటర్ ఏం చేశాడు, తనకి టైం గడవట్లేదని ఒక చెట్టు కొమ్మని తీసుకొని దాని నుంచి అన్ని అతని దగ్గర ఉన్నటువంటి ఇన్స్ట్రుమెంట్స్, పరికరాలన్నీ ఉపయోగించి చక్కటి మనిషి బొమ్మని తయారు చేశాడు. అది తయారయ్యేటప్పటికి అతనికి నిద్ర వచ్చింది. తర్వాత అతని సమయం కూడా అయిపోయింది కాబట్టి అతను రెస్ట్ తీసుకోవడానికి వెళ్ళిపోయాడు. ఈ ఇంత చక్కటి అందమైన పనితీరును చూసి ఆయన కంపానియన్, నెక్స్ట్ టైలర్ వంతు వచ్చింది అనమాట. ఆయన కంపానియన్ ఇంకా ఏమన్నా చేద్దాము,
దీనికి బాగుందని, టైం గడవాలి అతనికి కూడా, అందుకని బాగుందని అనుకుని ఆలోచించాడు. అతనికి ఏది ఏమీ తోచలేదు. ఎందుకంటే ఆయనకున్నటువంటి ఈ ఆర్ట్ ఏదైతే ఉందో, బట్టలు తయారు చేసే ఆర్ట్, టైలర్ కాబట్టి దాన్ని ఉపయోగించుకొని దానికి మంచి బట్టలు కుడదామని అనుకుని చక్కటి బట్టలు కుడతాడు. అది అప్పుడు ఒక డాల్ లాగా తయారైంది. మూడో అతను వచ్చి గోల్డ్ స్మిత్. అతను ఏమీ చూసి దాన్ని ఊరుకోలేకపోయాడు. వాళ్ళిద్దరూ ఏదో తయారు చేశారు కదా, ఈయనేం చేశాడు, కొన్ని పూసలు తన దగ్గర ఉన్నాయి తీసుకుని, ఒక వైర్ తీసుకుని దానికంతా గుచ్చి ఇంకా దాని అపీరెన్స్ ని చాలా అందంగా తయారు చేశారు. దాని నెక్లెస్ వేసి దానికి అదంతా, అది ఆ జ్యువెలరీ అంతా జ్యువెలరీ లాగా చక్కగా కనబడింది అనమాట, ఆ పూసల దండ. చివరికి ఫకీర్, ఏమీ లేనివాడు, అతనికి డబ్బులన్నీ ఏమీ లేవు, అతను వచ్చాడు. ఈ బ్యూటిఫుల్ ఆర్ట్ చూసి, ఈ పనితనాన్ని చూసి, అందరూ చేసింది చూసి చాలా ఆనందించాడు. అలానే అట్ ద సేమ్ టైం ఏమవుతుందంటే అతనికి చాలా డిప్రెషన్ వస్తుంది. అయ్యో నేనేం చేయలేకపోతున్నాను, నా చేతిలో ఏమీ పని లేదే అని. వాళ్ళందరూ కూడా తన్ని చూసి నువ్వేమీ అందించలేకపోయావు, నీ వంతు సహాయం చేయలేకపోయావు అని అనుకుంటాను అని అతను ఫీల్ అయ్యాడు. అటువంటి మైండ్లో ఆ ఆలోచన కలిగినప్పుడు భగవంతుడికి చాలా సిన్సియర్గా ప్రేయింగ్ చేస్తానన్నమాట. అది చాలా భగవంతుడికి చాలా భక్తితో అతను ప్రేయర్ చేస్తాడు. ఏమనంటే, ఓ గాడ్, మై ఆనర్ అండ్ షేమ్ ఈజ్ ఇన్ యువర్ హ్యాండ్స్. నేను నా గౌరవం కానీ నా సిగ్గు కానీ నీ చేతిలోనే ఉంది. డోంట్ మేక్ మీ లుక్ స్మాల్ ఇన్ ద ఐస్ ఆఫ్ మై కంపానియన్స్. వాళ్ళందరికీ నేను తక్కువగా కనబడకూడదు, నన్ను ఓడిపోయేటట్టు మటుకు నువ్వు చెయ్యొద్దు. డీన్ టు పుట్ లైఫ్ ఇన్ టు ద డొమైన్, దానిలోకి, వీళ్ళు తయారు చేసిన దానిలోకి జీవాన్ని నింపు అని అడుగుతాడు. యువర్ ఆల్ మైటీ అండ్ పవర్ఫుల్, నీవు శక్తిమంతుడవు, తర్వాత భగవంతుడు, అన్ని తెలిసినవాడు. ఈ హృదయం నుంచి చేసిన ఈ ప్రేమ అది చాలా, అది ఆర్తనాదంతో చేసిన ప్రేమ, చాలా వినమ్రతతో చేసినటువంటి ప్రేమ. అది హెల్ప్లెస్నెస్ అవుతాడు, ఇతను అసహాయంగా ఉంటాడు. దానికి జవాబు వచ్చింది ఏంటని, ఆశ్చర్యపడే విధంగా అది చక్కటి బొమ్మ కింద తయారైంది అన్నమాట. చూడ్డానికి చాలా అందంగా ఉంది, అది మలచబడినటువంటి అందం, ఆ అందంగా ఉంది. మార్నింగ్ వీళ్ళందరూ కూడా ఆ చేతులన్నీ ముడుచుకుని, ఆ కంపానియన్స్ అందరూ, ఈ నలుగురు కూడా, ఇది నాదంటే ఇది నాది, ఈ బొమ్మ నాదంటే ఈ బొమ్మ నాది, ఈ మనిషి నాదంటే, ప్రాణం పోసాడు కదా, ఇది నాది ఇది నాది అని చెప్తూ ఉంటాడు. కార్పెంటర్ ఏమో, నేను ముందుగా చేశాను కాబట్టి ఒరిజినల్గా అది నాది, ఈ బొమ్మ. ప్రాణం పోసాడా, లేదు, ఈ బొమ్మ నాది అని చెప్తాను. టైలరును గోల్డ్ స్మిత్, వీళ్ళిద్దరు ఏంటంటే, నువ్వు బొమ్మని చేసావు సరే, మేము దానికి తీర్చిదిద్దాం కాబట్టి అది మాది, ఈ అందం అంతా కూడా మేము ఇచ్చిందే దానికి అని అంటాను. ఈ ఫకీర్ ఏమంటాడంటే, నేను కదా, నా మూలంగా కదా ఇది, ఈ అద్భుతం జరిగింది అని అంటారు. ఇవన్నీ సంస్పోవడానికి వాళ్ళు ఏం చేస్తారంటే, ఒక మెజిస్ట్రేట్ దగ్గరికి వెళ్తారు. మెజిస్ట్రేట్, కాజీ, ఒక డెసిషన్ కోసం వాళ్ళందరూ వెళ్తారు. వాళ్ళందరికీ కూడా ఒక సంగతి తెలుస్తుంది, అది
దాన్ని చూసి, ఆ బ్యూటీని చూసి అతను కూడా తను నాకు చెందాలి ఇది అని అంటాడు. అంటే అంత అందంగా ఉందన్నమాట. వాళ్ళందరూ కూడా అప్పుడు ఏం చేస్తారంటే, ఇది ఇలా కాదు, నా మెయిడ్ సర్వెంట్ వచ్చింది, నా మెయిడ్ సర్వెంట్ ఎవరో కాదు, నాకు మార్నింగ్ నుంచి ఆవిడని మిస్ చేస్తున్నాను నేను, ఆ సర్వెంట్ని అని చెప్తాడు. ఇక వీళ్ళు చేసేది ఏం లేక రాజుగారి దగ్గరికి వెళ్దామని బయలుదేరుతారు. ఫైనల్గా రాజుగారు రాజ్యంలో ఎప్పుడు కూడా రాజుగారిదే పై చెయ్యి, రాజుగారు చెప్పిందే న్యాయం. అయితే ఇంత అందమైనటువంటి ఈ కన్యకి కింగ్ను కూడా ఆవిడ డిస్టర్బ్ చేసింది, చాలా డిస్టర్బ్ చేసింది అన్నమాట. అయితే ఈయనేమంటాడంటే, ఎవరో కాదు ఇది, నా వైఫ్స్ లో ఒక ఆమె, పొద్దున్నుంచి ఆవిడ కనబడట్లేదు అని ఆవిడ్ని మీరు అలా తీసుకెళ్ళిపోయినందుకు మీ అందరికీ పనిష్మెంట్ ఇవ్వాలి నేను అంటాను. వాళ్ళు అడిగిన దానికంటే ఎక్కువ. వీళ్ళకి చాలా బాధ అనిపించింది. చివరికి ఒక సేజ్, ఒక యోగి అలా పాస్ అవుతూ కనబడతాడు. ఏంటి అసలు కారణం ఈ ట్రబుల్కి అని అడగడం జరుగుతుంది. ఈ సిచ్యువేషన్ని తెలియజేస్తూ తెలియజేశారు అతనికి. అయితే ఆయన ఏం సజెస్ట్ చేస్తాడంటే, అందరు కూడా ఎక్కడ మీరు దాన్ని తయారు చేశారు, ఏ చెట్టు కింద తయారు చేశారు, ఏ అడవిలో తయారు చేశారు, అవన్నిటికి అక్కడికి మీరు బయలుదేరి వెళ్ళాలి. మేబీ అక్కడ మీకు ఆ ట్రీ సమాధానం చెప్తుందేమో చూడండి, దీనికి పరిష్కారము ఆ ట్రీ ఇస్తుందేమో చూడండి అన్నారు. సరే, కింగ్, కాజీ అందరు కూడా, సేజ్ అందరు కూడా ఆ స్పాట్కి వెళ్తారు, ఆ స్థలానికి వెళ్తారు. వాళ్ళు అక్కడికి వెళ్ళగానే ఓపెనింగ్ చూస్తారు ఆ ట్రీలో. వీళ్ళు అనుకున్న విధంగా అది పరిష్కారం చూపించింది, దాన్ని ట్రీలోకి వెళ్ళిపోయింది. అలా జరిగింది అది. వీళ్ళందరూ కూడా నేను నాది అని ఫ్రేమ్ చేసిన వాళ్ళు ఒకదాని తర్వాత ఒకటి, ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు వాళ్ళు చాలా గునుగుతూ ఉన్నారు ఈ జరిగిన విషయానికి. అది ఆ విధంగా ఉంటుంది మనిషి జీవితం. అంటే నాదంటే నాదని అనుకోవడం. కొంచెం పెద్దవాడు అయిన తర్వాత అవన్నీ కూడా ఇలాంటివి, తర్వాత ఇది నాది అనడము, ఆ క్రౌడ్ అంతా కూడా రికగ్నైజ్ చేస్తారు, ఇది నాది అంటే ఇది నాది అని. పేరెంట్స్ ఏమో, నేను నిన్ను పెంచి పెద్ద చేశాను కాబట్టి నువ్వు నాకు చెందుతావు అన్న దీంతో, అంటే అది గుర్తు చేస్తూ ఉంటారు. టీచర్స్ ఏమో, రెస్పెక్ట్ నేర్పించాం మేము, చదువు నేర్పించామంటారు. వైఫ్ ఏమో, పిల్లల్ని ప్రేమతో నేను పెంచాను అంటుంది. అలానే కమ్యూనిటీ, మనకున్నటువంటి సంఘం ఏమంటుందంటే, మేము నీకు సర్వీసెస్ అందజేస్తాము. కంట్రీ ఏమో, నేను ఇది పేట్రియాటిజం అంటే ఆ కంట్రీ పట్ల ఉన్నటువంటి ఆరాధన అని అంటుంది. తర్వాత చర్చ్, నేను మీకు ఈ చర్చ్ అంటే ఈ సోల్, ఈ ఆత్మ అయితే ఏదైతే ఉందో దాన్ని కాపాడుతున్నానని. ఇలా రకరకాలుగా అందరూ చెప్పేదాన్ని విని అవన్నిటి నుంచి బయటపడాలని, ఆ తర్వాత జరిగేది ఏంటంటే చావు, డెత్ అనమాట. ద రెమెడీ ప్రూవ్స్ వర్స్ దాన్ ద డిజీజ్. అంటే ఆ డిజీజ్ ఉన్నదానికంటే రెమెడీ చెప్పేది ఇంకా వర్స్ట్గా ఉంటుంది. రెమెడీ అంటే దానికి పరిష్కారము ఇంకా వర్స్ట్గానే ఉంటుంది. ఆ విధంగా సర్కిల్ ఆఫ్ బర్త్స్ అండ్ డెత్స్ జరుగుతాయి.
హోప్, డిసప్పాయింట్మెంట్ అంటే ఆశాజనకంగా ఆశారహితంగా ఉండేటువంటి అది ఆ జీవితం అలా ఉంటుంది. హీ ఎట్ లాస్ట్ కమ్స్ అక్రాస్ అ మాస్టర్ మైండ్. అది చివరికి ఒక మాస్టర్ మైండ్ కనబడతాడు. హూ గివ్స్ హిమ్ ద నాలెడ్జ్ ఆఫ్ హిజ్ రియల్ సెల్ఫ్. వీళ్ళందరూ నేను చేశాను, నేను ఇది, నేను అది అని అన్నారు కదా. చివరికి ఒక మాస్టర్ వచ్చి అతను ఏం చెప్తాడంటే ఒక నిజమైన నాలెడ్జ్ ఇస్తాడు, జ్ఞానాన్ని ఇస్తాడు. ఏమనంటే నాలెడ్జ్ ఆఫ్ హిజ్ రియల్ సెల్ఫ్. నీలో ఉన్నటువంటి రియల్ సెల్ఫ్, నిజమైన నిన్ను నేను తెలియజేస్తాను. నో సూనర్ డస్ దట్ పార్ట్ ఆఫ్ ఇట్ ది ఇండివిజువల్ సెల్ఫ్ become one with the whole, the real self, than the various claimants to his body, mind, and soul, namely kith and kin, community and country, teacher and preacher, all vanish into the air. ఎప్పుడైతే నిన్ను నువ్వు తెలుసుకో, ఇది నిజమైన జ్ఞానం అంటే నువ్వే నీ ఆత్మ అని చెప్తుంటే అది చెప్పడం ఆలస్యం. ఆ ఆత్మ బికమ్స్ వన్ విత్ ద హోల్, ద రియల్ సెల్ఫ్. అది తనతో ఉన్నటువంటి రియల్ ఆత్మ కింద మారిపోతుంది, మొత్తంగా మారిపోతుంది. అప్పుడు ఎవరెవరైతే ఈ బాడీకి నేను చేశానని బాడీ, మైండ్, సోల్ అన్నీ మనకి తగినటువంటి కిత్ అండ్ కిన్, చాలా ముఖ్యమైనవన్నీ కూడా, కమ్యూనిటీ, కంట్రీ, టీచరు, తర్వాత మనకి బోధించే వాళ్ళు అందరు కూడా గాలిలోకి వెళ్ళిపోతారు. అది భగవంతుడు ఇచ్చిన జ్ఞానం, రియల్ మాస్టర్ ఇచ్చినటువంటి జ్ఞానం అవుతుంది. అప్పుడు అవతార్ మెహర్ బాబా కీ జై. ఇంతటితోటి ఇక్కడ ఆపుకుందామండి, నేను టైం చూడలేదు, సారీ. జ్యోతి గారు మీరు బాబాకి హారతి చేయండి. జై బాబా అండి. జై. ఒక నిమిషం అండి. పర్లేదు చేయండి. అవతార్ మెహర్ బాబాకి జై. సనాతన పురుషుడవు నీకే ప్రభుమా, మనసు హారతులు. ప్రభుని ప్రేమకే వశమై సమస్తము నీవే అన్నాము. సదా నీ నామస్మరణములో ఇలాగే బ్రతుకుచున్నాము. మెహరుమా తత్వమెరిగన నీకివేమా, మనసు హారతులు. ప్రేమతో ఆదరించిన నీకివేమా, ప్రేమ హారతులు. సనాతన పురుషుడవు నీకే ప్రభుమా, మనసు హారతులు. కనులలో నిండిపోయెను నీ రూపం, మందహాసముతో కనగనిను పండిపోయెను మా తపన, నీదు చింతనతో. అనంత ప్రేమమయుడవు నీకివేమా, మనసు హారతులు. అనాదిగా అవతరించిన నీకివేమా, ప్రేమ హారతులు. సనాతన పురుషుడవు నీకే ప్రభు, మా మనసు హారతులు. ఎలాగో నిన్ను చేరుటకే కదా మా ప్రాకులాటంతా. ఎలాగో నిన్ను చేరుటకే కదా
మా ప్రాకులాటంతా అలాగని శోధనము చేస్తే ప్రభు మా ఊపిరనంతా పరాత్పర పరమ పావన నీకివే మా ప్రేమ హారతులు అగోచర ఆది అంతములేని నీకే మనసు హారతులు సనాతన పురుషుడవు నీకే ప్రభుమా మనసు హారతులు. अवतार मेहर बाबा की जय, प्रीतम मेहर प्रभु की जय, परब्रह्म परमात्मा మెహర్ బాబాకి జై. జై బాబా అండి. ఉమారాణి గారు అందరికీ జై బాబా. జై బాబా అండి. చక్కటి కార్యక్రమం, చక్కటి హారతితోటి మన కార్యక్రమం ఈరోజు ఇంతతో ముగుస్తుంది. చక్కగా పాడి వినిపించినందుకు మీకు ధన్యవాదాలు. జై బాబా. అందరికీ జై కూడా బాబా. జై బాబా అండి. మళ్ళీ రేపు ఇదే సమయానికి మనము కలుసుకున్నాము. అవతార్ మెహర్ బాబాకి జై. ఇంతటి అవకాశం ఇచ్చిన బాబాకి ధన్యవాదాలు తెలుపుతూ మనం ఈ రోజు ఇంతటితో ముగించుకుందాం.